press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇన్సర్ట్ ట్యాబ్లో మనం ఎక్సెల్ ట్యూటోరియల్స్లో ఇక్కడ మనకి లింక్స్ అనే గ్రూప్లో హైపర్ లింక్ అనే ఆప్షన్ ఉంది. సో మనం ఈరోజు హైపర్ లింక్ గురించి మాట్లాడుకుందాం. బేసికల్గా హైపర్ లింక్ దేనికి యూజ్ చేస్తారు అంటే, మనకి ఏదన్నా బయట అవుటర్ ఫైల్స్ ఏదన్నా ఉంటే దాన్ని లింక్అప్ చేసేదానికి ఈ హైపర్ లింక్ అనే ఆప్షన్ ఉపయోగిస్తారు. బేసికల్గా చూడండి, నేను ఇప్పుడు ఒక డేటా ఇక్కడ తీసుకున్నాను. ఎక్సెల్ షీట్లో నేను జస్ట్ ఊరికే నా ఛానల్ హెడ్డింగ్ పెట్టాను. అయితే నేను ఇక్కడ మీరు చూస్తే డెస్క్టాప్ మీద మీకు ఇక్కడ 3 types ఆఫ్ ఫైల్స్ని ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసరికి ఫోటో, ఓకేనా? ఫోటో అంటే నా విజిటింగ్ కార్డ్ ఇది. అదేవిధంగా మనకి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ సంబంధించిన ఒక వీడియో. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ మీరు పర్చేస్ చేస్తే నేను మీకు మెటీరియల్ ఇస్తానని చెప్పాను కదా, ఇది 35 pages మెటీరియల్ ఇది. సో ఇది నేను 3 అనేది ప్లేస్ చేశాను. ఇది వచ్చేసరికి మనకి ఇమేజ్ ఫార్మాట్, ఇది వచ్చేసరికి మనకి వీడియో ఫార్మాట్, అండ్ ఇది వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ ఫార్మాట్, ఓకేనా? ఇప్పుడు నేనేం చేసిన అంటే ఈ 3 ఫార్మాట్స్ని నేను ఎక్సెల్ షీట్లో ఈ హైపర్ లింక్ ఉపయోగించి వీటికి నేను లింక్ చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిటింగ్ కార్డ్కి నేను విజిటింగ్ కార్డ్ లింక్ చేయాలనుకుంటే ఇక్కడ విజిటింగ్ కార్డ్ అనే ఈ సెల్ని మనం సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఇన్సర్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హైపర్ లింక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. హైపర్ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఏమనంటే మీ ఫైల్ అనేది ఎక్కడుంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట ఈ డైలాగ్ బాక్స్లో. సో మీరు ఇక్కడ డాక్యుమెంట్స్లో మనం ఉండే డెస్క్టాప్ మీద కాబట్టి ఇక్కడ డెస్క్టాప్ క్లిక్ చేయండి. డెస్క్టాప్లో ఇక్కడ మనకి చందు ఫైనల్ విజిటింగ్ కార్డ్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఇంతకుముందు మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది మారింది. అదేవిధంగా దీని కింద అండర్లైన్ అనేది వచ్చింది. చూస్తే ఇక్కడ అండర్లైన్ వచ్చింది, మొత్తం అనేది మారిపోయింది మీకు, ఓకేనా? బ్లూ కలర్ టెక్స్ట్ వచ్చింది, మనం అప్లై చేసిన బోల్డ్ ఫార్మాట్ వెళ్ళిపోయింది, ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా నేను అవుట్పుట్ అనేది లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ 1000 సబ్స్క్రైబర్స్కి నేను ఒక వీడియో ఫార్మాట్ నేను హైపర్ లింక్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దీన్ని క్లిక్ చేసి హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డెస్క్టాప్ మీద ఫైల్ ఉంది కాబట్టి డెస్క్టాప్లోకి వెళ్ళి ఇక్కడ నేను వీడియో ఫార్మాట్ని ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ మెటీరియల్కి నేను హైపర్ లింక్ ఇచ్చి హైపర్ లింక్లో డెస్క్టాప్ క్లిక్ చేసి ఇక్కడ 1 to 34 ఫైనల్ ఉందిగా, సో దీన్ని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను 3 ఆప్షన్స్ నేను ఎలా మార్చేసి అంటే మొత్తానికి ఈ 3 సెల్స్కి నేను హైపర్ లింక్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను అవుట్పుట్ చూద్దాం. చూడండి, నేను దీనికి విజిటింగ్ కార్డ్ పెట్టాను కదా, ఎప్పుడైతే మనం దీన్ని క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా చూడండి నాకు ఈ విజిటింగ్ కార్డ్ అయితే ఓపెన్ అయింది. చూసారా, ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూస్తే మీరు 1000 సబ్స్క్రైబర్స్ మీద దీన్ని క్లిక్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఆటోమేటిక్గా చూడండి, ఇప్పుడు నేను సౌండ్ తగ్గిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇలా, సో మనకి వీడియో ఫార్మాట్ కూడా మనకి VLCలో ఓపెన్ అయింది, ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ మెటీరియల్, ఇది ఏంది, ఇదే ఫార్మాట్లో ఉంది, మనకి ఇది వర్డ్ ఫార్మాట్లో ఉంది. సో ఇప్పుడు ఎక్సెల్లో వర్డ్ ఫార్మాట్లో ఓపెన్ చేస్తుంది. దీన్ని లెస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చూడండి మీకు ఇక్కడ మారిపోయింది, అంటే ఈ విధంగా. సో ఓకేనా, అంటే ఇప్పుడు నేను ఇది మీరు ప్యాకేజ్ మీరు పర్చేస్ చేస్తే మీకు ఈ మెటీరియల్ అయితే వస్తుంది. సో ఇది ఇప్పుడు నేను చూపించదలుచుకోలేదు. ఈ మెటీరియల్ అనేది మీరు ప్యాకేజ్లో పర్చేస్ చేసినప్పుడు మీకు ఈ మెటీరియల్ అనేది మీకు ప్రింటెడ్ ఫార్మాట్లో మీకు బుక్ లాగా మీకు వస్తుంది. ఇదంతా ఏంటంటే నేను ఒక 35 pages నేను మొత్తం క్లియర్గా కూర్చొని ఎంఎస్ ఆఫీస్ మీద మీరు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి వాటి మీద మీరు ఎలా వర్కౌట్ చేయాలి ఆ ఫైల్లో మొత్తం మెన్షన్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ 3 ఆప్షన్స్కి ఈ హైపర్ లింక్ అనేది యూజ్ చేసి ఎక్స్టర్నల్ ఫైల్స్ని మనం లింకప్ చేయొచ్చు. సో ఇలా మన టాపిక్ అయితే ఇది గైస్. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ.